టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందులో ఒక వ్యక్తి పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఒక పెద్ద విద్యావేత్త. రెస్పాన్స్ చాలా బాగుంది. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది. సో బీజేపీ సపోర్ట్ అనేది ఇప్పుడుది కాదనమాట. 82 తెలంగాణలో చాలా వరకు ఆంధ్ర విద్యావేత్తలను ఎక్కువగా చూస్తుంటాం. బట్ అలాంటి పోటీని ఎదుర్కొని ఈరోజు చాలా పెద్ద విద్యా వ్యవస్థను మీరు మీ చుట్టూ అట్లా క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో విద్యా వ్యవస్థలు ఉన్న ఈ రోజులల్లో మీ విద్యా వ్యవస్థ అనేది ఎలాంటి డిఫరెన్స్ చూపిస్తుంది సమాజానికి? పని ఏది చేస్తే దాన్ని సక్సెస్ చేయాలనేది నాకు, అది సక్సెస్ అయ్యాక దాని మీదనే పనిచేస్తాను. ఇప్పుడున్న గవర్నమెంట్ మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇలా స్టేక్ హోల్డర్స్ ఎవరు? టీచర్స్. నాకు ఎడ్యుకేషన్ సెక్టార్లో అవగాహన ఉంది. మరి ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసేది ఏంటి? సెంట్రల్ మినిస్టర్ అయిన బండి సంజయ్ గారు కూడా GO 317 పైన పోరాటం చేయడం జరిగింది. 010 అనేది ఒక సమస్య ఉంది. సో దానికి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మనం గవర్నమెంట్తో ఫైట్ చేసి సాధించాల్సింది. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ పైన పొలిటికల్ ప్రెషర్ బాగా పడుతుంది. ఆ పాలసీ గైడ్ లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్లో టీచర్ల జీతాలు అంతంత మాత్రాన, ఫీజులు ఎంతెంతో. ఏ స్కూల్స్ అయితే చాలా అబ్నార్మల్గా ఛార్జ్ చేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నది రఘుత్తం రెడ్డి గారి గురించి. బట్ యాజ్ ఎ పార్టీగా మేము ఈ కమ్యూనిటీ బేసిస్ మీద ఫైట్ చేయం. కానీ ఆ మాట మీరు అనొద్దు సార్. బీసీ అనే ఒక పదము వినిపించిందే, మొదలయ్యిందే బీజేపీ నుంచి. మల్కం కొమరయ్య గారు ఎందుకు మిమ్మల్ని ఎంచుకోవడం ఎందుకు జరిగింది అసలు? పార్టీ నన్ను బలపరిచింది, తపస్సు సపోర్ట్ చేస్తుంది. యాజ్ ఏ ఓబీసీ క్యాండిడేట్గా నేను నిలబడుతున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. చాలామంది అభ్యర్థులు తయారవుతున్నారు. అందులో ఒక వ్యక్తి పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ కాన్స్టిట్యుయెన్సీస్కి ఒక వ్యక్తి, ఒక పెద్ద విద్యావేత్త, వెల్ నోన్ పర్సన్, ఈయన ఎమ్మెల్సీగా నిలబడబోతున్నారు. అండ్ ఈయనకి బీజేపీ మద్దతు ఇవ్వబోతుంది. బీజేపీ సపోర్టింగ్ క్యాండిడేట్గా, మనందరికీ తెలిసిన వ్యక్తిగా, అండ్ ఒక పెద్ద విద్యా వ్యవస్థల ఓనర్గా, ఫౌండర్గా, అండ్ ఎంతో కష్టపడి చదువుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన ఒక తెలంగాణైట్. ఎస్, సో ఒక తెలంగాణ బిడ్డ, ఆయన్నే మల్కం కొమరయ్య గారు. ఈరోజు టీచర్స్ వ్యవస్థ ఏ విధంగా ఉంది తెలంగాణలో, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు ఎన్నో, వీటన్నిటినీ ఆయన దృష్టికి తెచ్చుకున్నారా లేదా, వాటిపైన ఏ విధంగా పోరాడబోతున్నారు, ఆయన తీసుకోబోతున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫ్యూచర్ ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు ఒకవేళ ఆయనను గెలిపిస్తే అనే విషయంపైనే మన డిస్కషన్ జరగబోతుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సార్ నమస్తే. నమస్తే. సో అసలు మస్తు హుషారు మీద ఉన్నారు అండ్ మీ పేరు బాగా వినబడుతుంది బయట, జనాలందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఎప్పుడైతే డిఫరెంట్ స్కూల్స్కి విజిట్ చేసినప్పుడు ఆ రెస్పాన్స్ చాలా బాగుంది. అందులో మాకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది. తర్వాత తపస్సు టీచర్స్ అసోసియేషన్ సపోర్ట్ ఉంది. ప్రతి మెంబరు చాలా కమిటెడ్గా, చాలా హ్యాపీగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. చాలా బాగా రెస్పాన్స్ ఉంది. సో మరి మీ గురించి తెలుసుకొని వచ్చిన నేను, అసలు చదువుకోవడానికి చాలా కష్టపడ్డారని, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు మీ సక్సెస్ చూస్తే మస్తు ఖుషి అయింది. తెలంగాణలో చాలా వరకు ఆంధ్ర విద్యావేత్తలను ఎక్కువగా చూస్తుంటాం, వాళ్ళ ప్రమోషన్స్లో కానీ లేకపోతే చాలా ఉన్నాయి. బట్ అలాంటి పోటీని ఎదుర్కొని ఈరోజు చాలా పెద్ద విద్యా వ్యవస్థను మీరు మీ చుట్టూ అట్లా క్రియేట్ చేసుకున్నారు. ఇది నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు తెలుసుకున్న తర్వాత మీ గురించి. దీని కష్టం, ఈ జర్నీ ఎట్లుండే మీకు? ఏంటంటే అసలు నేను ఒక బందంపల్లి అనే చిన్న గ్రామంలో పుట్టాను. ప్రైమరీ స్కూల్లో అప్ టు 3rd క్లాస్ వరకు చదువుకున్నాను. దాని తర్వాత అప్పన్నపేట అనే ఊళ్ళో అది జిల్లా పరిషత్ స్కూలు, అక్కడ 10th వరకు చదువుకున్నాను. తర్వాత కరీంనగర్లో సైన్స్ కాలేజీలో మన ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను.
ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. నేను ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే మ్యారేజ్ అయింది. ఓకే. అప్పటి నుంచి నేను బిజినెస్లో ఎంటర్ అయ్యాను. సో ఉస్మానియాలో కూడా మీరు స్టూడెంట్స్ జనరల్ సెక్రటరీగా ఉండే అనేసి నేను, అవునా? స్టూడెంట్ లీడర్గా ఉండేది. స్టూడెంట్ సమస్యల మీద ఫైట్ చేసేది. మెస్ ఛార్జెస్ కానీ, నేను ఫస్ట్ ఇయరే మెస్ సెక్రటరీ అయ్యాను. ఈ మెస్ ప్రాబ్లమ్స్, సోషల్ వెల్ఫేర్, స్కాలర్షిప్స్ అవన్నీ ఫైట్ చేసేవాళ్ళం. సో ఫస్ట్ నుంచి వెళ్ళి పోరాటం అలవాటు. అంతేకాకుండా సార్ గురించి ఒక పాయింట్ చాలా గట్టిగా ఒత్తి చెప్పాల్సింది ఏంది అని అంటే 3 కిలోమీటర్ల సార్ మీరు నడిచేది స్కూల్ కోసం? చిన్నప్పుడు 3 to 4 kilometers ఉంటుంది. చదువు అంటే బాగా ఇష్టమా మీకు? చదువు అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా నేను 5 o'clock అగ్రికల్చర్ వర్క్ చేసుకొని మళ్ళీ వచ్చి స్కూల్కి వెళ్ళేవాడిని. ఓకే. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ 5 o'clock నుంచి మళ్ళీ అగ్రికల్చర్ వర్క్ పోయేది. తర్వాత అగ్రికల్చర్ సీజన్ ఉంటాయి కదా, ఆ సీజన్లో కూడా 15 days 1 month స్కూల్కి పోయేపోయాను కాదు. అయితే నైట్ పూట చదువుకునేవాడిని. నైట్ పూట అప్పుడు మా దగ్గర ఎలక్ట్రిసిటీ కూడా లేదు, మన దీపం లాంతర్తోని చదువుకునేవాళ్ళు. మీ యొక్క ఏదైతే ఈ విద్యకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా పెద్ద రేంజ్లో ఇట్లా అమర్చుకొని ఉన్నారు మీరు మొత్తం కంప్లీట్గా, కాలేజ్ కానీ స్కూల్స్ కానీ. సో వీటన్నిటికీ కూడా లైక్ ఎన్నో విద్యా వ్యవస్థలు ఉన్న ఈ రోజులల్లో మీ విద్యా వ్యవస్థ అనేది ఎలాంటి డిఫరెన్స్ చూపిస్తుంది సమాజానికి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఈరోజు మీరు టీచర్స్ ఎమ్మెల్సీగా నిలబడబోతున్నారు, నామినేషన్ వేయబోతున్నారు కాబట్టి. సో హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అంటారు? అండ్ యాక్చువల్లీ ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే నేను చిన్నప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఎట్లా కష్టపడ్డాను ఒకటి. తర్వాత నేను ఒకప్పుడు 7th classలో ఉన్నప్పుడు నేను స్కూల్ బంద్ చేశాను. మా ఫాదర్ నేను 3rd class ఉన్నప్పుడే చనిపోయారు. మా బ్రదర్ నన్ను చదివించారు. అప్పుడు మా సూర్యరావు అని మా హెడ్ మాస్టర్, ఆయనే మా ఇంటికి వచ్చి మా బ్రదర్ని కన్విన్స్ చేసి, మీ విలేజ్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు, అందులో మీ బ్రదర్ బాగా చదువుతాడు, నువ్వు ఎడదిరిగి పంపి నా మాటినని పాపం ఆయన హెడ్ మాస్టర్ మా ఇంటికి వచ్చి, అంత మంచి స్టూడెంట్ అనమాట మీరు. అంటే అప్పుడు నేను మళ్ళీ అగైన్ రీఎంట్రీ టు ది స్కూల్. ఎంసెట్ అప్పుడు నేను అంత బాగా రాయలేదు. నా లక్ వరకు ఏమైంది, ఎంట్రన్స్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ 2nd ఎంట్రన్స్ పెట్టాను. అప్పుడు 2nd టైంలో నేను మంచిగా రాశాను. అప్పుడు నాకు ఉస్మానియాలో సీట్ వచ్చింది. ఓకే. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా కష్టపడు, పని చేసుకోండు, పని ఏది చేస్తే దాన్ని సక్సెస్ చేయాలనేది నాకు, అది సక్సెస్ అయ్యాక దాని మీదనే పని చేస్తాను. వెరీ నైస్, వెరీ నైస్. అట్లా ఆ దృష్టిలో పెట్టుకొని అప్పుడు 94లో 37 స్టూడెంట్స్తో ఫస్ట్ పల్లవి స్కూల్ స్టార్ట్ చేసాం. అయితే ఫస్ట్ 2-3 years స్లోగా పోయింది. తర్వాత అది వన్ ఆఫ్ ది బెస్ట్ సిబిఎస్ఈ స్కూల్గా వచ్చింది. తర్వాత ఇక 1 by 1 పల్లవి స్కూల్ ఒక 20 స్కూళ్ళు ఉన్నాయి ఇప్పుడు. దాని తర్వాత 2003లో డిపిఎస్ వచ్చింది. డిపిఎస్ 5 ఉంది. తర్వాత పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, మేనేజ్మెంట్ కాలేజ్, ఇప్పుడు మొత్తం అన్ని కలిపి మనకు ఒక 45,000 స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఓవర్ 40 yearsలో ఈ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్న లోతుపాతులు, తర్వాత టీచర్స్కు ఏం కావాలో, ప్రైవేట్ టీచర్స్ అయినా గవర్నమెంట్ టీచర్స్ అయినా సమస్యలు ఆల్మోస్ట్ ఇంచుమించుగా సేమ్ ఉంటాయి. కాబట్టి నాకు ఎడ్యుకేషన్ సెక్టార్లో అవగాహన ఉంది పూర్తిగా. తర్వాత టీచర్ సమస్యలు కూడా అవగాహన ఉంది. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ టీచర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి ఇంకా వాళ్ళకున్న సమస్యలు ఇంకా లోతుగా చూశాను. బట్ వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సమస్యల వరకు ఎట్లాగో వచ్చారు కాబట్టి సమస్యల గురించే మాట్లాడదాం సార్. టీచర్స్ ఎమ్మెల్సీగా మీ బాధ్యతలు చాలా పెద్దవి ఈరోజు. ఎందుకంటే టీచర్స్ ఫేస్ చేస్తున్న సమస్యలు ఎన్నో. ముఖ్యంగా ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఇక్కడ ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణలో ఎక్కువ మంది టీచర్లు ఉంటారు. ఇప్పుడున్న గవర్నమెంట్ మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళ జీతాల గురించి కానీ, లేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్ల గురించి కానీ, లేకపోతే దేర్ ఆర్ సో మెనీ కదా ఇట్లాంటివి. కానీ అవిట్లల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పుడు వరకు నెరవేరింది కనిపిస్తలేదు. జాబ్స్ క్యాలెండర్ గురించి కానీ, అండ్ 2 లక్షల మంది టీచర్లను మేము జాబ్స్లో పెడతాము, చాలామంది ఉన్నారు అని చెప్పడం కానీ, 6,000 స్కూళ్ళని మళ్ళీ రిపేర్ చేసి మొదలు పెడతాము, మూతలు పడ్డ స్కూళ్ళని అని చెప్పడం కానీ, ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. బట్ దీంట్లో ఏ ఒక్కటి జరగలేదు ఇప్పుడు వరకు కూడా. మేబీ సంవత్సరమే టైం పట్టింది. ఈ సంవత్సరంలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారో చేస్తున్నారో, ఎనీథింగ్ ఇట్ మేబీ. మీరేమంటారు అసలు ఈ మేనిఫెస్టో ఏ విధంగా అవుతుందో, ఇవన్నీ పాసిబిలిటీ ఉందా, చేయొచ్చు అంటే చేయొచ్చు, చేయాలి. గవర్నమెంట్ విల్లింగ్నెస్ ఉండాలి, దానికి ఫండ్స్ అలొకేషన్ ఉండాలి. టీచర్ సమస్యలకు నాకు తెలిసి ఒక కమిటీ వేసి, ఆ కమిటీ త్రూ
ఆ సమస్యలన్నింటినీ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి. అందులో రెండు ఉన్నాయి, ఒకటి ఫైనాన్స్ కనెక్టెడ్ సమస్య ఉంది, ఒకటి నాన్ ఫైనాన్స్ కనెక్టెడ్ సమస్య ఉంది. అంటే ఇప్పుడు సమస్యలకు పోతే ఎట్లా ఉంది, ఇప్పుడు పెన్షన్ స్కీమ్ తీసేశారు. ఎందుకు తీసేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ అన్ని స్టేట్ గవర్నమెంట్లకు ఒక సర్క్యులర్ పంపించింది. ఈ పెన్షన్ స్కీమ్ను తీసేసి ఈ విధంగా పెట్టాలనుకుంటున్నాము, మీ ఒపీనియన్ ఏందని పంపించారు. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ పెన్షన్ స్కీమ్ మాకొద్దు, కొత్త స్కీమ్ని ఫాలో అవుతామని రిటర్న్గా రాసిచ్చింది. ఆ గవర్నమెంట్ చేసిన తప్పుతోని ఇప్పుడు అందరు టీచర్స్ చాలా ఎఫెక్ట్ అయిపోయారు. ఎస్ సార్, టీచర్స్ విషయంలో ఏదో గడబడి జరుగుతుంది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏదన్నా స్కీమ్ని అనౌన్స్ చేయాలన్నా, ఏదన్నా జియో పాస్ చేయాలన్నా ఒక కమిటీ, మీరు అన్నట్టుగా ఒక టీచర్స్ కమిటీ వేసి అక్కడ జరిగిన డిస్కషన్స్ని బయటికి తీసుకొచ్చి డిస్కస్ చేసిన తర్వాత పెద్దలందరూ ఒకటే అనుకున్నాక దెన్ దే షుడ్ గో ఫార్వర్డ్ లెక్కకి. కానీ ఇక్కడ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వచ్చేసరికి దాన్ని ఎత్తేసి కొత్తది పెట్టుకోవాలి అని చెప్పేసి ఒకటి ఏదైతే బయటకు వచ్చిందో దీనిపైన నిజంగా చాలామంది పోరాటం చేయడం జరుగుతుంది. అంత స్పష్టంగా అర్థమవుతున్నా కూడా అలాంటివి ఇంకా బయటికి తీసుకురావడంలో అర్థమైందన్నట్టు, అంటే మొత్తం మా ఇష్టం వచ్చినట్టే చేస్తామన్నట్ట, లేకపోతే ఏందన్నట్టు. ఎడ్యుకేషన్ పాలసీలో ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకునేటప్పుడు నార్మల్ కోర్సులు ఏం చేయాలి, ఇలా స్టేక్ హోల్డర్స్ ఎవరు, టీచర్స్. కాబట్టి టీచర్స్తో డిస్కస్ చేసి మనం ఒపీనియన్ పంపేది ఉండే. అంటే డిస్కషన్లో సరిగ్గా ఇదలేమంటారా అయితే మీరు? డిస్కషన్ లేదు. అంటే డిస్కషన్ చేస్తే డెఫినెట్గా టీచర్స్ అపోజ్ చేసేవాళ్ళు, మాకు పెన్షన్ స్కీమ్ ఉండాలని చెప్పేవాళ్ళు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు అందరు టీచర్స్ సఫర్ అవుతుండ్రు. మరి ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసేది ఏంది, మీరేం చేస్తారు? అందుకే దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, మనం కంటిన్యూగా ఫైటింగ్ చేసి స్టేట్ గవర్నమెంట్తో ఒప్పించి మళ్ళీ ప్రపోజల్ మాకు టీచర్స్ అందరూ ఒక్కుమ్మడిగా పాత పెన్షన్ స్కీమే కావాలంటున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపాలి. ఓకే, పంపించి గవర్నమెంట్ ఒప్పియాలి. లేకుంటే స్టేట్ గవర్నమెంట్ సొంతగా డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే, ఈ డిసిషన్ టీచర్లు అందరూ అద్దంటారు కాబట్టి మేము మళ్ళీ పెన్షన్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని గవర్నమెంట్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ టీచర్సే రిప్రజెంట్ చేసుడు, టీచర్స్లోనే యూనియన్స్ రిప్రజెంట్ చేసుడు, వాళ్ళు కొన్ని సందర్భాల్లో స్ట్రైక్ చేయడం జరిగింది. కానీ ఎలక్టెడ్ టీచర్స్, ఎమ్మెల్సీలు ఎవరైతే టీచర్స్ కొరకు ఫైట్ చేయాల్సిన వాళ్ళు గవర్నమెంట్తో కలిసిపోయి ఈ పిఆర్టీఎస్లో గెలిచిన ఎమ్మెల్సీలు అందరూ కూడా గవర్నమెంట్కు మారిపోయారు. అంటే ఈ పిఆర్టీఎస్ అనే పార్టీ గవర్నమెంట్కు పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎవరు గెలిచినా గవర్నమెంట్తో కలిసిపోవడం, వాళ్ళతో ఉండడంతో అట్లా తయారైపోయింది. బేసిక్గా సార్ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక తాటి మీదకి టీచర్లందరినీ పట్టుకరావడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ విషయంలో మీరు సక్సెస్ అవుతారన్న నమ్మకం మీకు ఉందా? అయితే టీచర్లందరూ ఒక రకంగా తీసుకురావచ్చు అవసరం లేదు, వాళ్ళు రెడీ ఉన్నారు. అందరికీ మాకు పెన్షన్ స్కీమ్ కావాలని ప్రతి ఒక్కరు అడుగుతారు, అందులో డిస్ప్యూట్ లేదు అక్కడ. ఓకే ఓకే, ఆ పెన్షన్ స్కీమ్కు ఫైటింగ్ చేయడానికి డిఫరెంట్ యూనియన్స్, డిఫరెంట్ అసోసియేషన్ ఫామ్ అయినాయి. అంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ రంగంలో ఏమైందంటే ఈ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ డే టు డే ఎక్కువ అయిన కొద్దీ నంబర్ ఆఫ్ యూనియన్స్, నంబర్ ఆఫ్ అసోసియేషన్స్ పెరిగిపోయినాయి. అసోసియేషన్స్ అంటే నాకు గుర్తుకొచ్చింది, ఒక బీజేపీ ఎంపీగా ఎంతో పేరు పొందిన వ్యక్తి, సెంట్రల్ మినిస్టర్ అయిన బండి సంజయ్ గారు కూడా జీవో 317 పైన, అంటే దీనివల్ల చాలామంది టీచర్స్ వాళ్ళ ఫ్యామిలీకి దూరం అవుతున్నారు అనే ఈ విషయం పైన పోరాటం చేయడం జరిగింది. అయినప్పటికీ దాంట్లో ఇంకేం మార్పు కనిపిస్తలేదు. అలాంటి వ్యక్తి పోరాటం చేస్తే కూడా రాని మార్పు మీరు ఏ విధంగా తీసుకురాగలుగుతారు? టీచర్ ఇష్యూలు ఎప్పుడు కూడా రిప్రజెంట్ చేసింది బీజేపీ గవర్నమెంట్. అందులో బండి సంజయ్ గారు చాలా బోల్డ్ డిసిషన్ తీసుకొని హంగర్ స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్ ఏం చేసింది, అని ఇంటికి వెళ్ళి డోర్స్ పగలగొట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే సంజయ్ గారు జైలుకు పోయారు. దాంతో టీచర్స్లలో ప్రతి ఒక్కరికి 317 మీద ఫైట్ చేసింది అనేది అందరికీ యాద్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక ఒపీనియన్ ఉంది. అంటే ఇంతవరకు బీఆర్ఎస్ క్యాండిడేట్స్కి మనం గెలిపించాము, వాళ్ళు ఏం చేయలేదు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మేనిఫెస్టోలో టీచర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ మేము సార్ట్అవుట్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టో పెట్టి కూడా ఇప్పుడు 1 year 2 months అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, ఇంతవరకు కూడా ఒక ఇష్యూ మీద కూడా సార్ట్అవుట్ చేయలేదు. తర్వాత కస్తూర్బా స్కూల్స్ టీచర్స్ అందరూ 1 month స్ట్రైక్ చేశారు. పాపం వాళ్ళని కూడా స్ట్రైక్ విరమింపజేశారు. వితౌట్ ఎనీ ప్రామిస్ ఆర్ వితౌట్ ఎనీ వాళ్ళ డిమాండ్స్ను
సార్ట్అవుట్ చేయకుండా బంద్ చేశారు. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. ఇప్పుడు కమిటీ ఇప్పుడు ఎప్పుడైనా యూనియన్ మెంబర్స్ టీచర్స్ రిప్రజెంటేషన్ పోతే వాళ్ళు చేసే నమ్మకం టీచర్లు మాత్రం ఏం లేదు. అంటే నా ప్రశ్న అదే సార్, బేసిక్గా నేను ఏదైతే అడిగినో దాన్ని మీరు డిస్క్రైబ్ చేశారు. యాక్చువల్గా అదే జరుగుతుంది. ఒక పెద్ద పర్సనాలిటీ బీజేపీలో ఈరోజు తెలంగాణ నుంచి ఒక పెద్ద వ్యక్తిగా, పెద్ద తలకాయిగా చెప్పుకునే వ్యక్తి పోరాటం చేస్తేనే తీసుకుపోయి జైలు వేసిర్రు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు అనేదే మనం మాట్లాడుకుంటున్నాం. మరి దానిపైన మీ పోరాటం ఎట్లుండబోతుంది? ఇంతకుముందు ఎన్నుకున్న మెంబర్స్ ఎవరు పని చేయలేదు కాబట్టి ఇప్పుడు నన్ను ఎన్నుకుంటే నేను ఇప్పుడు మా ఉన్న 4 ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్స్ ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఒక కౌన్సిల్ మెంబర్ ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు దాని తోడుగా ఇప్పుడు మేము 2 ఎలక్ట్ అయితే సెంట్రల్ మినిస్ట్రీలో గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక రోజులో నేను రిజల్ట్ వస్తుందని. ఇప్పుడు అది కంటిన్యూగా మనం ఫైట్ చేస్తూ ఒక్కొక్క దానికి సమాధానం తీసుకురావాలి. ఓకే. అండ్ ఇంకొక సమస్య ఏంటంటే ఈ మోడల్ స్కూల్స్ గురుకులాలల్లో ఎక్స్ట్రా టైం వర్క్ చేయమని అంటున్నారని టీచర్లు ఒకటే మొత్తుకుంటున్నారు. ఎక్స్ట్రా టైం చేసేవాడు వల్ల వాళ్ళకి ఫ్యామిలీ టైం ఉండలేదు, వాళ్ళ హెల్త్ వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. అసలు దేని గురించి అంటే ఎట్లయిపోయిందంటే పాపం వాళ్ళ వ్యవస్థ ఉద్యోగం ఎక్కడ పోతుందో అన్న దీంట్లో ఏది చెప్పినా వాళ్ళపైన ఎలాంటి భారం వేసినా కూడా చేయాల్సిందే అన్నట్టుగా అయిపోయింది. సో వీళ్ళ సమస్యలు అంతా ఇంత కదా, పాపం దాంట్లో ఆడోళ్ళు ఉన్నారు, మొగోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ టైం అంటూ ఏం లేకుండా అయిపోయింది. మళ్ళీ దానికి పోనీ ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా వస్తుందా అని అంటే అట్లాంటిది ఏమీ లేదు. జీతాలను పెంచడం దగ్గరనే ఇంకా కొట్లాట జరుగుతూనే ఉంది. సో ఇలాంటి వ్యవస్థలో టీచర్లు ఎన్ని ఇబ్బందులు పడుకుంటా పిల్లలకి ఎట్లా నేర్పిస్తారు, ఏం నేర్పిస్తారు, రేపటి సమాజం ఎట్లుండబోతుంది అని అంటే మరి దీన్ని రైట్ చేయాల్సిన బాధ్యత మీ పైన పడుతుంది. రేపు జనాలు మిమ్మల్ని గెలిపిస్తే, టీచర్స్ అందరు కలిసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏమంటారు? మోడల్ స్కూల్స్కు ప్రధానంగా 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి మీరు చెప్పినప్పుడు ఎక్స్ట్రా టైం పని చేయాలి, వాళ్ళకి సఫిషియంట్ నంబర్ ఆఫ్ టీచర్స్ లేరు. అంటే వాళ్ళు పొద్దుంతా క్లాసులు చెప్పాలి, మళ్ళీ రాత్రిపూట హాస్టల్ డ్యూటీ చేయాలి. దానికి నంబర్ సరిగా స్టాఫ్ లేకపోవడం వల్ల టీచర్లకి ఎక్స్ట్రా డ్యూటీ, టీచర్లకు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. అదొక సమస్య. 010 అనేది ఒక సమస్య ఉంది. అంటే మిగతా టీచర్లందరికీ ఫస్ట్ శాలరీస్ వస్తాయి, అది ఆటోమేటిక్ ట్రెజరీ నుంచి వస్తాయి. ఈ మోడల్ స్కూల్స్కి ఏం చేశారంటే ఎవ్రీ మంత్కు వాళ్ళ శాలరీస్ బడ్జెట్ అప్రూవల్ తీసుకొని అప్రూవల్ వచ్చిన తర్వాత పే చేయాలి. ఈ 101 సార్ట్అవుట్ చేయడానికి ఒక 2-3 అసోసియేషన్లు, ఒక 2 యూనియన్స్ ఫామ్ అయింది. అంటే ఇదంతా గవర్నమెంట్ ఎక్స్ట్రాగా క్రియేట్ చేసిన సమస్య వల్ల టీచర్స్ అందరూ వాళ్ళు దీని మీద ఫైట్ చేస్తున్నారు, ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. అది ఇవన్నీ సార్ట్అవుట్ చేసి నార్మల్గా శాలరీస్ ఇస్తే ఈ ఎక్స్ట్రా టైం వాళ్ళకి తీసేస్తే వాళ్ళు మంచిగా ఫ్రెష్ మైండ్తో ఉండి వాళ్ళకి సరిగా పాఠాలు చెప్పి తర్వాత వాళ్ళ డ్యూటీ వాళ్ళు ప్రాపర్గా చేసుకుంటారు. దాంతో విద్యార్థులు బాగా చదువుకొని పైకి వచ్చేది. సో దానికి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మరి మీరు? మనం గవర్నమెంట్తో ఫైట్ చేసి సాధించాల్సింది. స్టూడెంట్స్ లేని జాగల టీచర్లు ఉంటున్నారు, స్టూడెంట్స్ 40 మంది 30 మంది ఉన్న దగ్గర టీచర్లు ఉండలేరు, టీచర్లు ఉన్న వాళ్ళకి పాపం వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండలేవు. అసలు వ్యవస్థ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అంటే గొప్పోడు పోయి పెద్ద ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకోగలుగుతాడు, పాపం పేద పిల్లలకి ఈ రోజుకి కూడా పోనీ అట్లీస్ట్ ఆ మధ్యాహ్నం భోజనం వ్యవస్థ కోసమన్నా స్కూల్కి పోదాము అనుకున్నోడికైనా ఒక టీచర్ ఉంటే తెలుసో తెలియకనో వాడు ఏదో ఒకటి నేర్చుకుంటాడు ఆ రోజు. బట్ ఆ వ్యవస్థ లేనే లేదు. మొత్తం అంతా కూడా అసలు మటాష్ అయిపోతుందేమో గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ అన్న ఒక భయం పట్టుకుంది ఈ రోజులల్లో. సో గవర్నమెంట్ స్కూల్కి ఫండ్స్ అనేవి లేవు. దీని గురించి మీరేం మాట్లాడతారు? లాస్ట్ 30 yearsలో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము ఈ ఎడ్యుకేషన్ సెక్టార్ను బలహీనపరుస్తూ వచ్చారు. అంటే ఎడ్యుకేషన్ సెక్టార్కి ఇవ్వాల్సిన బడ్జెట్, ఇంపార్టెన్స్, ఫండ్స్ అలొకేషన్ చేయట్లేదు. గవర్నమెంట్ టీచర్స్కు ఒక రకమైన ప్రాబ్లం ఉన్నాయి, జిల్లా పరిషత్ స్కూల్ టీచర్స్కి ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత జూనియర్ కాలేజ్ టీచర్కు సపరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు సపరేట్గా ఉన్నాయి, తర్వాత మోడల్ స్కూల్స్కు సపరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కస్తూర్బా స్కూల్స్కు సపరేట్ ప్రాబ్లం, తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కు సపరేటు, ట్రైబల్ స్కూల్స్కు సపరేటు. అంటే ఇట్లా అంటే అనవసరంగా గవర్నమెంట్ విద్య అనేది ఇప్పుడు ఫారిన్ కంట్రీలు ఎక్కడ చూసినా మన దగ్గర వేరే స్టేట్లు చాలా వరకు కొన్ని స్టేట్లో విద్య అనేది ఒకటే డిపార్ట్మెంట్. అంటే అందులో ప్రైమరీ విద్య, మిడిల్ లెవెల్ అండ్ సీనియర్ అప్ టు 10th వరకు, 12th డిగ్రీ, యూనివర్సిటీ అండ్ పీజీ లెవెల్.
అయితే ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యం ఏమంటే ఒక టీచర్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తే అతనికి ఓటు హక్కు లేదు, సీనియర్ స్కూల్కి వాళ్ళకే ఓటు హక్కు ఉంది, తర్వాత కాలేజీ వాళ్ళకు ఉంది, వాళ్ళకు ప్రైమరీ టీచర్లకు ఆ ప్రాబ్లం. తర్వాత గవర్నమెంట్లో పనిచేసే టీచర్స్కి ఇప్పుడు ఈ స్కీము ఇన్సూరెన్స్ పెన్షన్ స్కీము ప్రాబ్లం. పెన్షన్ స్కీమ్ అయితే అందరికి చాలా మందికి ఎఫెక్ట్ అయింది, అదొక ప్రాబ్లం. తర్వాత ఒక టీచరు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తే అతనికి డిజిగ్నేషన్ వేరు, అతని శాలరీ స్ట్రక్చర్ వేరు. కస్తూర్బా స్కూల్లో అయితే ఓన్లీ కాంట్రాక్ట్. అవును. ఇవన్నిటిని ఏం చేయాలంటే మనం ఒక కమిటీని వేసి యూనిఫామ్గా తీసుకొచ్చి యూనిఫామ్ సెక్టర్ కింద రన్ చేయాలి. అంటే ఒక టీచర్ ప్రైమరీ అంటే ప్రైమరీ టీచరు అతని స్కేల్ ఇది. అన్ని స్కూల్లో ప్రైమరీ ఉన్న దగ్గర లేని దగ్గర ఓకే, మిడిల్ స్కూల్ హైయర్ స్కూల్ ఉన్న దగ్గర ఇక్కడ ఎట్లుంటుందో అక్కడ కూడా అట్లే ఉండాలి. డిఎల్ పెరిగిపోయింది, 4 డిఎల్ పెరిగి అది ఇవ్వట్లేదు. టైం టు టైం పిఆర్సీ ఇవ్వట్లేదు. పిఆర్సీ ఇచ్చిన తర్వాత పిఆర్సీని రికమెండేషన్ చేయట్లేదు. పాపం టీచర్లకి హెల్త్ కార్డు, వాళ్ళ ఫ్యామిలీకి ఒక హెల్త్ కార్డు, ఒక ఇన్సూరెన్స్, ఇంకోటో వెరీ ఇంపార్టెంట్. పాపం వీళ్ళకి అటు పెన్షన్ల పైన వాళ్ళే పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం సాలదన్నట్టు ఆ గ్యాప్లో ఎవరికన్నా ఏమన్నా అయితే వాళ్ళ ఇంట్లోకి వాళ్ళని కాపాడుకునేటందుకు ఇలా చేతిలో ఏం లేదు, జీతాలు చక్కగా లేవు. సో అసలు పాపం వీళ్ళ పరిస్థితి ఏంటంటే టీచర్ అనేటోడు వాడి చేతి మీద నుంచి కొన్ని వేలాది మంది డాక్టర్లు, వేలాది మంది పోలీస్ ఆఫీసర్లు, వేలాది మంది పొలిటీషియన్స్, వేలాది ప్రొఫెషన్స్లా డెవలప్ అయ్యి ఈ దేశాన్ని నిలబెడుతున్నారు ఈరోజు. అలాంటి టీచర్ పరిస్థితి చాలా అంటే చాలా అన్యాయం అయిపోతుంది పాపం రిటైర్ అయిన తర్వాత. సో దీనిపైన ఈ ముఖ్యంగా హెల్త్కి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం మిమ్మల్ని గెలిపిస్తే? ఇవన్నిటిని కూడా మనం సార్ట్అవుట్ చేసి విద్యా సెక్టర్కు మనం సఫిషియెంట్ ఫండ్స్ అలొకేట్ చేసి, గవర్నమెంట్లో చాలా ఫండ్స్ ఉంటాయి, విద్యా సెక్టర్కి ఇవ్వడానికి లేకపోవడానికి సమస్య లేదు. కాబట్టి గవర్నమెంట్కు మీ నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇప్పుడు 5% to 15% ఏదైతే కొంచెం బడ్జెట్ని కూడా పెంచడం జరుగుతుంది అని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో అది పెట్టడం జరిగింది. విద్యా యొక్క సంస్థలని డెవలప్ చేయడానికి, గవర్నమెంట్ యొక్క టీచర్లకి శాలరీస్ పెంచడానికి, ఇవన్నిటిపైన. సో అది కూడా ఇప్పటి వరకు నెరవేర్చినట్టు అయితే లేదు సంవత్సరంలో. మరి ఇంకా టైం పడుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున చేసేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే దానిలో ఇప్పుడు ఒకటి గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14లో 2 lakhs ఉండే సీలింగ్ ఇన్కమ్ ట్యాక్స్. 14 నుంచి మొన్న మోడీ గారి గవర్నమెంట్ 12.75 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అంటే 7 lakhs నుంచి 12.75 వరకు చేశారు. అంటే జీతాలు ఉండాలి కదా సార్ పాపం వాళ్ళకంతా, ఇన్కమ్ ట్యాక్స్ సంగతి తర్వాత వాళ్ళకి సేవింగ్ అయిపోయింది కదా, అదర్వైజ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా సార్. ఇప్పుడున్న ఇంకో పెద్ద సమస్య టీచర్లకి ఏంది అని అంటే, ఈ ట్రాన్స్ఫర్ల పైన, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ పైన పొలిటికల్ ప్రెషర్ బాగా పడుతుంది అని చాలామంది లోపల గింజుకోవడం అయిపోయింది. ఇప్పుడు బయటికే చెప్తున్నారు, పొలిటికల్ ప్రెషర్ వల్ల నా ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి అక్కడికి పోయింది, లేదా నా ట్రాన్స్ఫర్ నేను ఇక్కడికి కావాలనుకుంటున్నాను. నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి, అంటే ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పిల్లలకి ఏదన్నా హెల్త్ ఇష్యూవో లేకపోతే మెంటలీ రిటార్డెడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు, స్పెషల్లీ ఫోకస్డ్ చైల్డ్, స్పెషల్లీ టార్గెటెడ్ చైల్డ్స్ ఎవరైతే ఉంటారో ఈ పిల్లలకి తల్లులు చాలా అవసరం. బట్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కాకుండా ఎక్కడన్నా దూరం ట్రాన్స్ఫర్ అయితే దాన్ని తిరిగి తెప్పించుకోవాలన్నా కూడా పెద్ద కష్టంగా అయిపోయింది బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్ అని చెప్పేసి చాలామంది మొత్తుకుంటున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద సమస్యకి దారి తీయబోతుందేమో అని అనిపిస్తుంది నాకు. దీనిపైన మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎప్పుడైనా అందరూ టీచర్స్కు ఒక సీనియారిటీ వాటెవర్ ఒక కమిటీ ఒక ఫ్రేమ్ చేసుకొని ఒక పాలసీ గైడ్లైన్స్ పెట్టుకొని ఆ పాలసీ గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్స్ అయితే ఎవరికి ఇండివిజువల్స్కి అన్యాయం జరగదు. ఒక కమిటీ, టీచర్స్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఉండడమే కాకుండా, టీచర్స్ కమిటీ వేయడమే కాకుండా వాళ్ళ నుంచి నిజంగా ఒక కరెక్ట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది ఓ ప్రాబ్లంగా నిలిచింది ఈరోజు. సో దాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి మీరు ఒక ఒపీనియన్ కరెక్ట్గా తీసుకొని దాన్ని ముందు పెట్టి మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కాబట్టి టీచర్స్ డెఫినెట్గా మీరు దీనిపైన వర్క్ చేస్తారనే కోరుకుంటున్నాను నేను. అండ్ వన్స్ అగైన్ నేను ఆ కస్తూర్బా విద్యాలయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్. వీళ్ళల్లో ముఖ్యంగా కస్తూర్బా విద్యాలయాల్లో మనం ఎక్కువగా ఆడవాళ్ళనే చూస్తాం, రైట్? అది బాలికలది కాబట్టి. సో అక్కడ ఆడవాళ్ళు అండ్ స్టాఫ్ కూడా ఆడవాళ్ళు ఎక్కువగా. సో వీళ్ళు ఏంది అని అంటే ముఖ్యంగా నైట్ డ్యూటీస్ చేయడం ఒకటి,
వాళ్ళకి స్టాఫ్ అంటే టీచింగ్ స్టాఫ్ కాకుండా వేరే స్టాఫ్ లేకపోవడం వల్ల టీచర్స్నే ఆ ప్రతి ప్లేస్లో వాడేయడం ఒకటి, హాలిడే కూడా లేకపోవడం, ఒక పండగ వచ్చిన ఒక వీక్ ఆఫ్ ఒక హాలిడే ఇవేవీ లేకుండా వాళ్ళని రుద్ది 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 టీచర్లను కూడా లిటరల్లీ పిల్లల్ని రుద్దినట్టు రుద్దేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థకి పాపం గురవుతున్నారు అక్కడ టీచర్లు. మరి వీళ్ళ గురించి మీరు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? తర్వాత ఈవెన్ 10-12 years 13 years పనిచేస్తే కూడా వాళ్ళకి రెగ్యులరేషన్ లేదు, మినిమం స్కేల్ లేదు ఈ కస్తూర్బా ఇష్యూలో. అంటే అన్నిట్లో అందరికన్నా ఎక్కువ సఫర్ అయ్యేది కస్తూర్బా స్కూల్ టీచర్స్. అక్కడ అందరు గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళకు బాత్రూమ్స్ లేవు, మెయింటెనెన్స్ లేదు. తర్వాత వీళ్ళ టీచర్స్కు వెరీ నామినల్ పేమెంట్ ఉంది. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ లీగల్ ఇయర్ బెనిఫిట్ అంటే వాళ్ళు ఏదైనా అన్ఫార్చునేట్ ఇష్యూ డెత్ అయితే వాళ్ళ పిల్లలకు తీసుకోవాలి, అది తీసుకోవట్లేదు. కాబట్టి అన్నిటికన్నా మోస్ట్ సఫరర్స్ కస్తూర్బా టీచర్స్. వాళ్ళ కస్తూర్బా టీచర్స్ కూడా వాళ్ళకు ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేయాలి. అక్కడ ముఖ్యంగా స్టాఫింగ్ అవసరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి. సో మీరు ఆల్రెడీ ఇది గుర్తించారు, నోట్ చేసుకొని పెట్టుకున్నారు మీ యొక్క ఏదైతే మేనిఫెస్టో తయారు చేసుకుంటారో దాంట్లో. దట్స్ గుడ్ టు నో సార్. అండ్ ఇంకొక పెద్ద సమస్య సార్, మీరు ప్రైవేట్ స్కూల్స్ అధినేతగా కంపల్సరీ మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన ప్రశ్న ఇది. ప్రైవేట్ స్కూల్స్లో టీచర్ల జీతాలు అంతంత మాత్రాన ఒకటి, బట్ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు ఎంతెంతో ఇష్టం వచ్చినట్టుగా వసూళ్లు చేయడము, ఆ వసూళ్లు చేసిన ఓన్లీ ఓనర్స్ మాత్రమే పంచుకోవడము. ఎటువంటి అంటే ఇంత కష్టపడుతున్న చదువుకోవడానికి ఇక్కడికి వచ్చి కష్టపడుతున్న స్టూడెంట్స్కి, ఆ పిల్లల తల్లిదండ్రులకి చాలా కష్టంతో పాటు అటు టీచర్స్కి కూడా జీతాలు సరిగ్గా అంటే కావాల్సినంతగా వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో అంత శాలరీస్ లేవు అని చెప్పి కొంతమంది దీనిపైన కూడా పోరాటం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మా ప్రైవేట్ మేనేజ్మెంట్తో కూడా నేను ఎలక్ట్ అయితే తర్వాత ప్రైవేట్ మేనేజ్మెంట్తో కూర్చొని వాళ్ళకు మినిమం హెల్త్ స్కీమ్ ఇప్పించడం, శాలరీస్ మినిమం లెవెల్లో సెక్యూర్ చేయడం, వాళ్ళందరికీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ ఇప్పించడం, అదొకటి ప్రైవేట్ స్కూల్కు చేయాల్సింది. ఏ స్కూల్స్ అయితే చాలా అబ్నార్మల్గా ఛార్జ్ చేస్తున్నారో అక్కడ ఒక గైడ్ లైన్స్ చేసుకొని ఒక ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఫీ రెగ్యులేషన్ కమిటీని ఫామ్ చేసింది. అక్కడ వాళ్ళను కూడా హై ప్రాఫిట్ ఎర్నింగ్ కాకుండా ఓన్లీ మోటో కమర్షియలైజేషన్ చేయకుండా అక్కడ చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఇప్పుడు మా స్కూల్స్ వరకు వచ్చేటట్టయితే మాది కాస్ట్ ఎకనామిక్స్లో కాస్ట్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మేము. మా స్కూల్ పల్లవి స్కూల్లో, డిపిఎస్ స్కూల్లో వెన్ యూ కంపేర్ టు ఈక్వలెంట్ టు అదర్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాంప్రమైజ్ లేకుండా మా స్కూల్స్కు ఆ స్కూల్స్కు ఆల్మోస్ట్ 50% డిఫరెన్స్ ఉంది. అది పోగా ఎవ్రీ ఇయర్ ఒక 5 to 6 crores వర్త్ అకాడమిక్ స్కాలర్షిప్, స్పోర్ట్స్ స్కాలర్షిప్, తర్వాత హాస్టల్ స్కాలర్షిప్. అంటే మెరిట్ ఉన్న స్టూడెంట్స్కు ఏ విధంగా కూడా బికాస్ ఆఫ్ ఫైనాన్స్ మన వాళ్ళు చదువుకోవడం, విద్యాభ్యాసం చేయడంలో నష్టపోకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా మన కరోనా వచ్చినప్పుడు అన్ఫార్చునేట్గా పేరెంట్ మదర్ కానీ ఫాదర్ కానీ అతనైతే వాళ్ళకు మనం 2 years ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం. ఓకే. అది తోడుగా మా స్కూల్స్ ఉన్న దగ్గరలో ఉన్న స్కూల్ అన్నిటి కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ కానీ మా స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ని అడాప్ట్ చేసి, గవర్నమెంట్ స్కూల్ కానీ లేకుంటే అంగన్వాడీ స్కూల్స్ కానీ అడాప్ట్ చేసి వాళ్ళకు కూడా కంప్యూటర్స్, తర్వాత మా టీచర్స్ని పంపించి వాళ్ళకి ట్రైన్ చేయడము, వాళ్ళకు మన కంప్యూటర్స్, లైబ్రరీ బుక్స్, తర్వాత మా స్టూడెంట్స్ అందరికీ కూడా మన గివింగ్ అనేది ఒక అలవాటు. అంటే మనం చదువుకున్నప్పుడు టీచర్స్కి కూడా నేర్పిస్తున్నారు. టీచర్స్ విద్యార్థులకు కూడా ఈ పెద్ద కంపెనీస్ ఉన్నాయి, దానిలో సిఎస్ఆర్ యాక్టివిటీ ఉంటుంది. ఆ సిఎస్ఆర్ యాక్టివిటీతో ఆ కంపెనీ ఉన్న లొకేషన్లో ఆ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి మీ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఈ ఎడ్యుకేషన్ కూడా మీరు అడాప్ట్ చేసి మీరు ఒక 10 స్కూళ్ళు 5 స్కూళ్ళు వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళని అడాప్ట్ చేపించి వాళ్ళతో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనేది కూడా ఒక నా అజెండాలో ఒక భాగం ఉంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అండ్ వీటిలో భాగంగా మీరు ఇంకా చాలా యాక్టివిటీస్ చేస్తారని కూడా నేను విన్నా. లైక్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ డిఆర్డిఓతో కలిసి ప్రొడ్యూస్ చేయడము, వాటిని మీరు బయట అందుబాటులో ఉండేలా చూడడము, అంటే టు సేవ్ ద నేచర్, ఇలాంటివి కూడా మీరు యాక్టివిటీస్ చేస్తారని నేను విన్నా. డెఫినెట్గా ఈ రోజున్న టెక్నాలజీ
అంటే ఎంత ఫాస్ట్గా ఎంత అప్గ్రేడెడ్ ఉన్నారంటే, ఇంత అప్గ్రేడెడ్ ప్రపంచంలో గవర్నమెంట్ స్కూల్స్ వెనకబడిపోవద్దు. సో వీళ్ళల్లో కూడా డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ అనేది, అండ్ అంతేకాకుండా టీచర్స్ కూడా చాలా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ టీచర్స్ కూడా ఇక్కడంటే మీకు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు టీచర్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. బట్ మిగతా స్కూళ్ళల్లో టీచర్స్ని అప్గ్రేడ్ చేస్తేనే స్టూడెంట్స్ కూడా అప్గ్రేడ్ అవుతారు. సో ఈ వ్యవస్థ పైన మీరు ఎలాంటి చర్య తీసుకోవాలి అనుకుంటున్నారు? గవర్నమెంట్తో ఒక పాలసీ డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ ఈ కొంచెం ఫండ్స్ అలొకేట్ చేసుకొని ఐదర్ మెయింటెనెన్స్ కానీ లేకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఈ కార్పొరేట్స్తో మనం సిఎస్ఆర్ యాక్టివిటీ కంబైన్ చేసి అది ఒక స్కీమ్ లాగా అనౌన్స్ చేస్తే చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన ఐటీఐస్ ఉన్నాయి. ఐటీఐస్ అన్నింటినీ టాటా ట్రస్ట్ మెయింటెనెన్స్ తీసుకుంది. అవును. ఈ 010 ఏంటి సార్? దీని గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్? 010 అనేది మోడల్ స్కూల్స్కు వీళ్ళకొకరికి ఈ సమస్య ఉంది. వాళ్ళకి ఏం చేశారంటే ఈ శాలరీస్ ఇచ్చేటప్పుడు నార్మల్గా ఎవ్రీ మంత్ కంపల్సరీగా ట్రెజరీతో డబ్బులు వెళ్ళిపోతాయి శాలరీ వాళ్ళకి. అట్లా కాకుండా వీళ్ళకి ఏం చేశారంటే గవర్నమెంట్ ఒక వీళ్ళకి సపరేట్ శాంక్షన్ చేసి బడ్జెట్ రిలీజ్ అయితేనే శాలరీ పోతుంది. దానివల్ల టీచర్స్కి ఏమవుతుంది, ఫస్ట్ కానీ సెకండ్ కానీ శాలరీస్ రావట్లేదు. గవర్నమెంట్ ఎప్పుడు శాంక్షన్ చేస్తే అప్పుడు డబ్బులు రిలీజ్ అవుతుంది. ఓకే, దాంతో వీళ్ళకి ఈ పర్టికులర్గా ఈ మోడల్ స్కూల్స్కు ఈ ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాని మీద ఇప్పుడు ఫైటింగ్ చేసి గవర్నమెంట్ ఒప్పించి దాన్ని శాంక్షన్ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ టీచర్స్తో సమానంగా శాలరీస్ టైంలో పోయేటట్టు చూడాలి. ఎస్, సో తప్పకుండా ఇది కూడా మీరు చెయ్యాలి. దాంట్లో మీరు ఒక అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి మీరైతేనే చేయగలుగుతారు అన్న నమ్మకం అయితే చాలామంది టీచర్స్ మీ పైన పెట్టున్నారన్న విషయం గ్రహించగలుగుతున్నాం మేము. కమింగ్ టు యూ సార్, మీ గురించి అంటే మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగినారు, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు ఈరోజు. ఇంకొకటి ఏంటంటే మీకు ఎంత బాగా కలిసి రాబోతుంది అనేది ఒకసారి ఆలోచిస్తే, మీరు ఇందాక అన్నట్టుగా 8 మంది ఎమ్మెల్యేలు అండ్ 9 ఎంపీలు మీరు ఎక్కడి నుంచి అయితే మీ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే పోటీ చేయబోతున్నారో అక్కడ వాళ్ళు గెలుచున్నారు అండ్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉందో మీరే చెప్పాలి. మరి 2 మినిస్టర్స్ ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు. ఎస్, ఈ ఏరియా నా కాన్స్టిట్యున్సీ వరకు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్, కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఫుల్ సపోర్ట్గా యాక్టివ్గా పనిచేస్తారు. తర్వాత ఇప్పుడు క్యాడర్ కూడా రీసెంట్గా మండల్ ప్రెసిడెంట్స్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, తర్వాత ఎమ్మెల్యే పరంగా వాళ్ళని కూడా కొత్త మెంబర్స్ అలా అపాయింట్మెంట్ జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేయడానికి గెలుపు ఎటుదిరిగి బీజేపీ గెలవాలని ఉద్దేశంతో అందరి సపోర్ట్ మీకు ఉంది. వాళ్ళు పనిచేస్తారు. స్పెషల్గా తపస్సు వాళ్ళు ఏదైతే టీచర్స్ వన్ ఆఫ్ ది యూనియన్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తారు. సో వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఇటు ఒక విధంగా బీజేపీ సపోర్ట్ విత్ మోడీ గారి గవర్నమెంట్ మీద నమ్మకంతో చాలామంది టీచర్స్ ఉన్నారు. ఈసారి కొత్తగా ఒక ఓబీసీ అభ్యర్థిగా నాకు సీట్ వచ్చింది. కాబట్టి అందులో బీజేపీకి ఈ ఏరియాలో ఫస్ట్ టైం. తెలంగాణ గవర్నమెంట్లో కూడా బీజేపీ రాబోతుంది ఫ్యూచర్లో. కాబట్టి ప్రతి రాబోతుంది అంటారు, కంపల్సరీగా వస్తుంది. ఉన్న సొసైటీలో ఓటర్స్లలో అందరికన్నా మేధావులు ఎవరంటే టీచర్స్. కాబట్టి ఆ టీచర్స్ బాగా ఆలోచించి, ఎందుకంటే టీచర్స్ ఇంతమంది మన దేశ పౌరులందరికీ వాళ్ళ ఎడ్యుకేషన్ చెప్పి వాళ్ళని ఇంత పెద్దగా చేశారు. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఏది మంచిది ఏది చెడ, అది ఏ క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ క్యాండిడేట్లు ఇప్పుడు ఒకటి ఇంతకుముందు యూనియన్ పిఆర్టీఎస్ అనేది స్ట్రాంగ్ యూనియన్ ఉండే, దాని తరఫున గెలవడం, గవర్నమెంట్తో కలిసిపోవడం అది జరిగింది. ఇప్పుడు అందులోని ఇప్పుడు 4-5 అఫీషియల్ క్యాండిడేట్ను జూనియర్ మోస్ట్ అతన్ని డిక్లేర్ చేశారు, సీనియర్స్కి ఇవ్వలేదు. అలా చాలా ఆల్రెడీ చీలికలు వచ్చాయి. మీరు మాట్లాడుతున్నది రఘుత్తం రెడ్డి గారి గురించి. రఘుత్తం రెడ్డి గారు కానీ అంతకు ముందు పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎవరికి ఏం పని చేయలేదు. కాబట్టి టీచర్లు అందరికీ తెలుసు ఎవరు చేశారని. కాబట్టి ఈసారి నా మీద నమ్మకం ఉంచి మా పార్టీ పైన మా తపస్సు సపోర్టు చేస్తారు కాబట్టి
వీళ్ళందరి సపోర్ట్తో అందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారనే నమ్మకం ఉంది. ఒక బీసీ లీడర్గా అండ్ ఇంకోటి ఏంటంటే వేరే పార్టీలో కూడా ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దగ్గర నుంచి మనం విన్నాం ఈ మాట. ఒక బీసీ లీడరే గెలవాలని నేను కోరుకుంటున్నాను. అంటే పార్టీలకి అతీతంగా నేను ఈ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో ఎవరు నిలబడ్డారు అనేది చూసుకోకుండా జనరల్గా ఒక స్టేట్మెంట్ అనేది వచ్చేసింది మనకి. ఏంది అని అంటే బీసీ బిడ్డనే గెలవాలి అని చెప్పేసి కోరుకుంటున్నా అని చెప్పేసి. అంటే ఇది ఒక పార్టీకి మధ్యలో నడుస్తున్న ఒక పోరాటం లెక్క అయితే అనిపిస్తలేదు ఇప్పుడు చూస్తుంటే. అంటే ఓవరాల్గా బీసీలే గెలవాలి అన్నట్టుగా ఒక దారికి వచ్చిందేమో అని అనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఇక మీరు ఏమంటారు అసలు ఈ బీసీ కులగణన పైన? అంటే నార్మల్గా మేము యాజ్ ఏ బీజేపీ పార్టీ తరఫున కానీ తపస్వి తరఫున కానీ ఈ కాస్ట్ ఈక్వేషన్ మీద ఫైట్ చేయం, మెరిట్ మీదనే ఫైట్ చేస్తాం. ఇంతకుముందు మీరు ఇంతమందికి ఛాన్స్ ఇచ్చారు, ఇన్ని పార్టీలకు అఫిలియేటెడ్కి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి ఫస్ట్ టైం మా బీజేపీ క్యాండిడేట్ ఈ ఏరియాలో ఒక ఓబీసీ అభ్యర్థిని మేము పెట్టాము, దాని మీదనే గెలిపించాలనేది మా. సో ఇక్కడ పార్టీతో పాటు బీసీ అనేది కూడా కొంత యాడెడ్ ఫేవర్ అని చెప్పచ్చా? అంటే అది న్యాచురల్గా ఉంటుంది అనుకుంటా. బట్ యాజ్ ఎ పార్టీగా మేము ఈ కమ్యూనిటీ బేసిస్ మీద ఫైట్ చేయం. కానీ ఆ మాట మీరు అనొద్దు సార్. బీజేపీ మద్దతు పొందుతున్న మీరు బీజేపీలో ఇంతకుముందు అసలు ఫస్ట్ బీసీ అనే ఒక పదము వినిపించిందే మొదలయ్యిందే బీజేపీ నుంచి అన్ని విధాలుగా. ఈటల రాజేంద్ర గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మెల్లమెల్లగా మళ్ళీ ఇదంతా కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వేరే లీడర్లు ఎత్తుకున్నారు వేరే పార్టీల నుంచి. సో బట్ మీరు మాత్రం అసలు లేదు, కులాలు అనేది కాదు ఇక్కడ, బట్ బీజేపీ నుంచి మొట్టమొదటిసారి మా క్యాండిడేట్ ఇక్కడ నుంచున్నారు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. సో బట్ మీకు అసలు మీ ఉద్దేశం ఏంది? అసలు బీసీలకి సెపరేట్గా పొలిటికల్లీ ఒక సెపరేట్ స్టాండ్ ఇవ్వాలి అని అంటారా, అవసరం లేదు అంటారా? బీసీలకు మా పాపులేషన్ ఉంది, పాపులేషన్ ప్రకారంగా రిప్రజెంటేషన్ ఉండాలనేది న్యాచురల్ ఉండాలంటారు. అయితే అది న్యాచురలే కదా. ఇప్పుడు నమ్మకం అంటే ఇంతకుముందు డిఫరెంట్ మనుషులకు ఒక పర్టికులర్ సెక్టార్కు అవకాశం ఇచ్చారు, వాళ్ళు పని చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ టీచర్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టీచర్స్ ఓబీసీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎటు తిరిగి ఆలోచించే ఓటేస్తారు. బట్ ఇంకో విధంగా కూడా ఆలోచిస్తే ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీలుగా టీచర్లను ఎన్నుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా టీచర్లు ఏదో చేసిన గొప్పతనం అయితే కనబడతలేదు ఇప్పుడు. మరి ఎందుకంటే అల్టిమేట్గా మళ్ళీ ఈరోజు టీచర్ల కోసం మీరు ఏం చేస్తారు, టీచర్లకు ఇన్ని కష్టాలు ఉన్నాయనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు టీచర్లే ఎమ్మెల్సీ గెలిచినా కూడా ఏమీ చేయలేదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు రాజ్యాంగంలోనే ఒక టీచర్ అభ్యర్థి టీచర్ కంపల్సరీ అయి ఉండాలనేది కండిషన్ లేదు. ఎస్, టీచర్స్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి టీచర్స్ అయితే చేస్తారనే ఒక ఉద్దేశంతో టీచర్లు ఎన్నుకున్నారు. అవును, ఆ ఎన్నుకున్న టీచర్స్ ఎవరు ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళ సమస్యలను సార్ట్అవుట్ చేయాలంటే టీచర్ కావాల్సిన అవసరం లేదు. ఆ సమస్యలు తెలిసిన వాళ్ళు అయ్యుండి ఆ సమస్యను ప్రాపర్గా రిప్రజెంట్ చేసి గవర్నమెంట్ను ఒప్పించి, అందులో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళను కూడా ఒప్పించి వాళ్ళ సమస్యలను సార్ట్అవుట్ చేయడమే మెయిన్ ఉద్దేశం. అండ్ ఎంతోమంది టీచర్ల భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంది కాబట్టి, అంటే ఆబ్వియస్లీ మీరు ఒక విద్యావేత్త కాబట్టి మీ దగ్గర ఎంతోమంది టీచర్లు మీ కింద బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తున్నారు మీరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు అంటారు. అయితే టీచర్లకి మంచి మార్పు వస్తుంది, రేపటి రోజు ఈ సమస్యలన్నీ తీరిపోతాయి అనొచ్చు అయితే మీ వల్ల. ఇక్కడ ప్రధానం ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్కు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఎమ్మడి ఉంటూ వాళ్ళ తోడుగా వాళ్ళ సపోర్ట్ తీసుకొని, టీచర్స్ అందరు సపోర్ట్ తీసుకొని, మా ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ సపోర్ట్ తీసుకొని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తీసుకొని, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి సపోర్ట్ తీసుకొని ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం, ఆ పాలసీతో వస్తే ఆ పాలసీతోని ఇప్పుడు ఉన్న సమస్యలు చాలా వరకు కొన్ని ఓవర్కమ్ అయిపోతాయి. అంటే టైం టు టైము పిఆర్సీలు రావడం కానీ, శాలరీస్ పెంచడం కానీ, బడ్జెట్ పెరగడం కానీ, సర్వీస్ రూల్స్లో కామన్ పాలసీ కానీ అవన్నీ వచ్చేస్తాయి. అంటే కొన్ని ఇష్యూస్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీతో క్లియర్ అవుతాయి. మిగతా ఇష్యూస్ మనం స్టేట్ గవర్నమెంట్ ఒప్పించి వాళ్ళకు ఈ పర్టికులర్ కేటగిరీస్ అన్నిటినీ ఒక యూనిఫామ్గా ఒక కమిటీ చేసి దాని కమిటీని అడాప్ట్ చేసుకోను, లేకుంటే ఇండివిజువల్గా ప్రతి ఇష్యూను
మనం సార్ట్అవుట్ చేయాలి. ఓకే, అసలు ఇంత పోటీ ఉన్న ఈ రోజులల్లో వై ఓన్లీ యూ, మల్కం కుమరయ్య గారు ఎందుకు మిమ్మల్ని ఎంచుకోవడం ఎందుకు జరిగింది? అసలు ఏంది మీ స్పెషల్ పాయింట్స్? అంటే స్పెషల్ పాయింట్ పార్టీ నన్ను డిసైడ్ చేసింది క్యాండిడేట్గా. అంటే నేనైతే చాలా మంది ఆస్పిరెంట్స్ ఉండే, అందులో నేనైతే ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి బెటర్ క్యాండిడేట్ అని డిసైడ్ చేసింది. దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. తర్వాత తపస్సు కూడా ఆలోచించి నాకు సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఉన్న క్యాండిడేట్స్లలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని, నా బ్యాక్గ్రౌండ్ 40 ఏళ్ళ నుంచి ఈ ఎడ్యుకేషన్ రంగం అనేది విద్యలో ఉండే సమస్యలు, టీచర్స్కి ఉండే సమస్యలు నాకు బాగా తెలిసి ఉంటాయనా. అయితే ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. ఓకే, ఒక డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ కమ్యూనిటీకి వెళ్ళి ఎలక్ట్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం చేయలేదని ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మా బీజేపీ తరఫున నేనున్నాను. నా బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు మేధావులు కాబట్టి, ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాబట్టి అన్నీ ఆలోచించుకొని నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది. సో ఇట్స్ డిఫరెంట్ ట్రై అని చెప్పొచ్చు అయితే. సో ఒక మంచి అవకాశం మీకు ఇచ్చిండ్రు ఈసారి, మీరే చెప్తున్నారు ఆ విషయం. చాలా మంచి అవకాశం ఇచ్చిండ్రు అండ్ చాలా డిఫరెంట్గా ఆలోచించి ఇచ్చిండ్రు. సో ఈరోజు మీరు ప్రత్యక్షంగా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్న రోజులు కాబట్టి, ఇప్పుడు ఉన్న బీజేపీ పెద్దలు ఎవరు మీకు బాగా బలంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? అందరు సపోర్ట్ ఉంది నాకు. అంటే ఇప్పుడు నేను మల్కాజ్గిరి ఎంపీకి ట్రై చేశాను, అప్పుడు ఈటల రాజేందర్ గారికి ఇచ్చారు. కాబట్టి అదే నేను క్యాండిడేట్ అన్నట్టుగా నేను పనిచేసి రాజేందర్ గారికి సపోర్ట్ చేశాను. అవన్నీ ట్రాక్ రికార్డ్ అవన్నీ చూసే నాకు ఈ సీట్ ఇచ్చారు. కాబట్టి నాకు అందరూ బీజేపీ పెద్దలు ఆశీస్సు, స్టేటు పెద్దలు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరూ సపోర్ట్ ఉండేబట్టే నాకు ఈ సీటు వాళ్ళు ఇచ్చారు. ఉద్యోగం చేసినప్పుడు, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసినప్పుడు కానీ ఏ ఉద్యోగం చేసినా కానీ మన శాలరీలో నుంచి కొంత కట్ అవుతుంది అని అంటే, మన జీవితంలో ఒక మలుపు సమయం ప్రతి ఒక్కరికి వస్తుంది. పెళ్ళి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కావచ్చు. ఇలాంటి ఒక మలుపు తిప్పే, జీవితాన్ని మలుపు తిప్పే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు కట్ అయిందంటే ఇక్కడ పనికి వస్తుంది అని ఒక ఆశతోని ఏ ఒక్క ఎంప్లాయ్ అయినా ఉంటాడు బేసిక్గా. బట్ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఈ జీపీఎఫ్లు పే చేయడంలో ఫెయిల్ అవుతుంది అని చాలామంది టీచర్లు మొత్తుకుంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఈ సమస్య చాలా జటిలంగా ఉంది. ఇప్పుడు నేను ఈ క్యాంపెయిన్లో పోయినప్పుడు కూడా ఈ ఇష్యూ చాలా వరకు టీచర్స్ రేజ్ చేశారు. అన్ఫార్చునేట్గా ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులు, వాళ్ళ డబ్బులు గవర్నమెంట్లో ఉన్నాయి. వాళ్ళకి అవసరానికి వచ్చినప్పుడు ఏదైనా అన్ఫార్చునేట్ హ్యాపెనింగ్ అయినప్పుడు కానీ, పిల్లల పెళ్ళి కానీ, లేకుంటే వాళ్ళకి ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తే ఆ టైంకు ఇవ్వలేని పొజిషన్లో గవర్నమెంట్ ఉంది. అంటే గవర్నమెంట్లో ఎప్పుడైనా కానీ షార్ట్ ఫాల్ ఉంటుంది డబ్బులకు. కానీ ప్రయారిటైజ్ చేసి ఇటువంటి ఎమర్జెన్సీ ఈ టీచర్స్కు మనము ప్రాపర్గా ప్రయారిటైజ్ చేసి టీచర్స్ ఇష్యూలో వాళ్ళు క్లెయిమ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా పే చేయాలి. పే చేయడానికి నేను ఎట్లయినా వాళ్ళ తరఫున ఫైట్ చేసి ఇది టైంలో పే చేసినట్టుగా చూస్తానని విజ్ఞప్తి చేస్తాను. మీరు ఈ మాట ఇచ్చారు, ఈ మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం సార్ మేము. అండ్ మీ కాన్స్టిట్యుయెన్సీల్లో తాండాలు ఉన్నాయి. సో ట్రైబల్ ఏరియా ఇస్ మోర్ ఆన్ ద సైడ్, మీ కాన్స్టిట్యుయెన్సీ సైడ్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఎస్ డెఫినెట్లీ ఇంతకుముందు కన్నా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు, బయటికి వస్తున్నారు, చదువుకుంటున్నారు, పెద్ద పొజిషన్స్లో ఉంటున్నారు, కాదనట్లేదు. బట్ అక్కడ స్కూల్స్ ఎంతవరకు డెవలప్ అయినాయి, లేదా ట్రైబల్ టీచర్స్ ఎంతవరకు ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, వాళ్ళకి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏందంటారు మీరు? స్పెషల్గా ఆదిలాబాద్లో ఈ ట్రైబల్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి. అంటే ట్రైబల్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు పాపము బాగా బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు, ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ అయ్యే స్టూడెంట్స్, వాళ్ళందరికీ కూడా టీచర్స్ పాపం వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వాళ్ళకి చదువు చెప్పడం, వాళ్ళని హాస్టల్కి వెళ్ళి పోకుండా ఉంచడము, తర్వాత వాళ్ళకు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని, అంటే వాళ్ళు హాస్టల్కి లాగా ఉంటారు కాబట్టి ఫాదర్ మదర్ని వదిలేసి వస్తారు. ఈ టీచర్సే ఫాదర్ మదర్గా అయ్యి వాళ్ళకు చదువు చెప్తారు. కాబట్టి వాళ్ళకు కూడా ఎక్స్ట్రా అవర్స్ పని చేపిస్తారు.
వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం అలా టీచర్స్కు మనం స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకున్న ఇంకొకటి వాళ్ళందరూ అన్ని ట్రైబల్ వెరీ రిమోట్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి. టీచర్ చాలా దూరంకి వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చి పనిచేసి పోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది టీచర్స్ అక్కడే హాస్టల్గా ఉండి చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు సెక్యూరిటీ ప్రాబ్లం కానీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ప్రాపర్ వాటరు, తర్వాత ఎలక్ట్రిసిటీ, బాత్రూమ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేది ఉంది. అంటే విద్యార్థులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, టీచర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళందరి ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ట్రా అవర్స్ కానీ వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ తర్వాత అక్కడ స్టే చేసినప్పుడు ప్రాపర్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ అవన్నీ కూడా మనం చూడాల్సిన బాధ్యత. ఈ ట్రైబల్ సమస్యతో పాటు ట్రైబల్ స్కూల్ సమస్యతో పాటు వీ హ్యావ్ టు ఆల్సో అడ్రస్ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ చాలా ఉన్నాయి. సో దీని గురించి కూడా మీరు మాట్లాడాలి, అక్కడ సమస్యల గురించి కూడా. సో దాని ఏమైనా దృష్టి పెట్టారా? ఈ మైనారిటీస్ ఇష్యూకి వచ్చేవరకు ఇది డిఫరెంట్ ప్రాబ్లం. మైనారిటీస్ ఏమైందంటే సడన్గా డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ మైనారిటీ స్కూల్స్ ఎట్లా చేశారంటే వాళ్ళకు బిల్డింగ్ లేదు, ల్యాండ్ లేదు, ఏం లేదు. ఎక్కడ కిరాయికి బిల్డింగ్ తీసుకొని దానికి ఒక ప్లానింగ్ లేకుండా ఎవ్రీ మండల్స్ కానీ లేకుంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ వైజ్ చాలా మైనారిటీ స్కూల్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు రెంట్ తీసుకున్న దగ్గర రెంట్ పే చేయట్లేదు. రెంట్ పే చేయకపోతే ఏమవుతుంది, ఓనర్స్ కరెంటు కట్ చేసేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయట్లేదు. ఇటు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయట్లేదు, ఇటు పిల్లలు అటు టీచర్స్ బాధపడతారు. కాబట్టి ఆ సమస్యలు కూడా మనం సార్ట్అవుట్ చేయాలి, వాళ్ళతో మనం ఎంబడుండి ఆ సమస్యలు కూడా పరిష్కరించాలి. సో కమింగ్ టు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ సార్, సో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ జనరల్గా చూడాలంటే ఇప్పుడు అన్ని ప్లేసెస్లో వి ఫైండ్ దెమ్. ఇప్పుడు ఇందాక మనం ట్రైబ్స్ అనుకున్నాము అండ్ మైనారిటీ అనుకున్నాం, ఇది ఒక ఎత్తు అయితే ఇది ఇంకా కొంచెం పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళ సమస్యల గురించి ఎలాంటి పోరాటం చేయబోతున్నారు మీరు అంటే ఏం చెప్తున్నారు? అంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని డిస్ట్రిక్ట్స్లో కొన్ని దగ్గర మండలాలకు వెళ్ళి ఉన్నాయి, కొన్ని దగ్గర ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ వైజ్గా ఉన్నాయి. ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా సేమ్ ఇష్యూ. మళ్ళీ అగైన్ స్టాఫ్ సఫిషియెంట్ స్టాఫ్ లేదు, స్టాఫ్ ఉన్న దగ్గర మెయింటెనెన్స్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ప్రతి స్కూల్లో ప్రతి దగ్గర కూడా అల్టిమేట్గా మన వాష్రూమ్ ఫెసిలిటీస్ బాగాలేవు, వాటి మెయింటెనెన్స్ లేదు. తర్వాత ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో మీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎక్కడైతే బోర్డింగ్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ ఆ బోర్డింగ్కు సరి అయిన ఆహారం, విటమిన్ సఫిషియెంట్ పోషకాలు లేకుండా ఉన్నాయి. ప్లస్ ఎవరైతే భోజనం ఫెసిలిటీ మన సప్లయర్స్ ఉన్నారో, మెటీరియల్ సప్లయర్ కానీ కాంట్రాక్టర్స్ ఉన్నారో, ఈ సర్వీస్ చేసే వాళ్ళకు పేమెంట్ ఇవ్వక సప్లై చేయట్లేదు. దాంతో ఆ సప్లై చైన్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయింది. అంటే సప్లయర్స్ వాళ్ళు భోజనం పెట్టే వాళ్ళకు, కాంట్రాక్టర్లకు మనం సఫిషియెంట్గా టైంలో పేమెంట్ ఇస్తేనే వాళ్ళు పెడతారు. అంటే ఈ అన్ని హాస్టల్స్కు ఉన్న స్కూల్స్లలో స్పెషల్గా సోషల్ వెల్ఫేర్కు ఈ టైంలో వాళ్ళకు రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి వాటికి కొంచెం ఒక టైంలో మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించడం అనేది మినిమం బేసిక్. ఆ బేసిక్ కూడా తప్పుతుంది అనేది మీ నోటీస్కి వచ్చింది. కరెక్ట్. ఎస్, ఇన్ని మాట్లాడిన తర్వాత ట్రైబ్స్, వెల్ఫేర్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ మైనారిటీ ఇవన్నీ మాట్లాడిన తర్వాత మీరు ఇందాక అన్నారు ఎక్కువ మంది అంటే మోర్ పాపులేషన్ ఇస్ ఆన్ బీసీ. సో మరి బీసీకి సంబంధించిన స్కూల్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా ఒక బీసీఏ, ఒక బీసీ బిడ్డకి ఏం చెప్తారు మరి? బీసీలకు సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళకు స్కూల్స్ ఉన్నాయి. ఎస్, వాళ్ళకు కూడా ఇదే సేమ్ ప్రాబ్లం ఏంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు స్కూల్లో సరిగా, వాళ్ళకు కూడా సేమ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ మెయింటెనెన్స్ లేదు. వాళ్ళకు ఈ మన భోజన వసతులు వచ్చే వరకు భోజనంలో సఫిషియెంట్ సరి అయిన విటమిన్స్ ఉన్న ఆర్ పోషకాలు ఉన్న ఆహారం అందించట్లేదు. అక్కడ కూడా మళ్ళీ పేమెంట్ ఇష్యూస్, కాంట్రాక్టర్కు సఫిషియెంట్ పేమెంట్ లేకపోతే ఈ బీసీ విద్యార్థుల స్కూల్స్ అన్నిటికి కూడా ఇదే ప్రాబ్లం ఉంది. దానికి కూడా మనం ఫైటింగ్ చేయాల్సింది. బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థిగా మీరు ఈరోజు బరిలో దిగుతున్నారా, లేదా
మీరు అన్నారు ఇందాక తపస్ వాళ్ళు మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి, ఇట్లా రకరకాల యూనియన్స్ కానీ లేకపోతే బయట నుంచి ఉన్న వ్యక్తులు కానీ టీచర్స్ ఎవరైనా ప్రైవేట్ టీచర్స్ కానీ కొంతమంది వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేయడంతో పాటు మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా మీరు తీసుకోవాలి. లైక్ ఇప్పుడు మీలాగా ప్రతి ఒక్క పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు, ఇది కామన్. కానీ రేపటి రోజు ఒక సమస్య వచ్చినప్పుడు ఈ పలానా పార్టీ ఈ పలానా ఎమ్మెల్సీ కొమరయ్య గారు అని చూడాలా మిమ్మల్ని, లేకపోతే మీరు వేరే విధంగా ఏమన్నా స్టాండప్ అవ్వబోతున్నారా? అంటే మిమ్మల్ని ఎట్లా చూడాలి అసలు జనాలు? పార్టీ నన్ను బలపరిచింది, తపస్సు సపోర్ట్ చేస్తుంది. యాజ్ ఏ ఓబీసీ క్యాండిడేట్గా నేను నిలబడుతున్నా. ఇప్పుడు నాకు రోజుకు కొన్ని పార్టీస్ యూనియన్స్ సపోర్ట్ చేయడానికి లెటర్స్ ఇస్తుంది, అసోసియేషన్స్ రోజుకు ఎన్నో అసోసియేషన్స్ వచ్చి సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఈ అన్ని అసోసియేషన్స్కు ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయో అవి కొన్ని యూనియన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఓటు వేసే వాళ్ళు అందరూ నాకు ఓటేస్తారు, ఓటేయారని నేను కోరుకుంటున్నాను. ఆ ఓట్లతోనే నేను గెలిచి, అంటే ఒక పార్టీ వ్యక్తిగా మీరు వ్యవహరించరు, పార్టీ సపోర్ట్తోనే నేను రంగంలో దిగుతున్నా. కానీ నేను అందరి టీచర్లు మహాశయులు నేను ఓటు అడుగుతున్నా. మీరన్నీ ఇంతకుముందు ఇంతమంది క్యాండిడేట్స్ను ఎలక్ట్ చేశారు, ఇప్పుడు కూడా నా బ్యాక్గ్రౌండ్ చూసి నా స్ట్రెంగ్త్ కూడా కన్సిడర్ చేసి మీరందరూ కూడా మీరు ఓటు నాకు వేస్తారని నమ్ముకుంటూ మిమ్మల్ని అందరినీ ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ నేను మీతోని ఉంటా, మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తా. కాబట్టి యాజ్ ఏ ఓబీసీ అభ్యర్థిగా కూడా క్యాండిడేట్గా నా బ్యాక్గ్రౌండ్ చూసి ఉన్న టీచర్స్లలో కూడా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఓబీసీలు ఉన్నారు కాబట్టి మీరు నన్ను ఎన్నుకుంటే మీ ఎమ్మడే ఉండి మీకు ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేస్తా అని నేను కోరుకుంటున్నాను. సో బేసిక్గా వీటన్నిటిపైన అవగాహన కలిగిన వ్యక్తిగా మీ పోరాటం అనేది జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ యూనో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళ హక్కు అదంతా కూడా వాళ్ళవన్నీ హక్కుగా తీసుకోవాల్సినవి, బట్ మినిమం కూడా దక్కకపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు రానున్న కాలంలో టీచర్లు బాగుంటేనే ఫ్యూచర్ బాగుంటుంది, సో అది మనందరికీ తెలుసు. కాబట్టి టీచర్లు అందరూ మీ చేతులు పెట్టి వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే డెఫినెట్గా మీరు ఇవన్నీ మీరు ఈరోజు ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.